ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షయ ఈ ఇంటి రక్తం. అక్షయ్ ఇది అక్షరాల అత్తయ్య జాతకం. అక్షయ విషయంలో మీరందరూ తొందరపడ్డారు అత్తయ్య. అమ్మవారి దగ్గర నేను పెట్టిన లేఖ గురించి మీరు నిలదీశారు కదా, ప్రశ్నల వర్షం కురిపించారు కదా, వాటికి సమాధానం ఎవరో కాదు, మన అక్షయ అత్తయ్య. మీ మనవరాలు ఎవరో, మా కూతురెవరో మేము చెప్తామన్నది ఎవరి గురించో కాదత్తయ్య, అక్షయ గురించే. అంతా మంచి జరగాలని గుడికి వెళ్లి పూజలు చేయించుకుని ఈ నిజం మీ ముందు బయట పెట్టాలని ఎంతో ఆనందంతో మీ దగ్గరికి వచ్చేసరికి మీరంతా కలిసి నా బిడ్డని బయటికి పంపించేశారు. అక్షయ్ మీద అనవసరంగా నిందలు వేశారమ్మా. జరిగిన దాంట్లో అక్షయ్ది ఎటువంటి తప్పు లేదని నేను ఎప్పటికీ నమ్ముతున్నాను. నువ్వు నోరు మూస్తావా బావా? ఎవరిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం, నువ్వు ఆ అక్షయాన్ని వెనకేసుకురావడం ఏ తమాషాగా ఉందా? అక్షయ్ కల్పించిన మందే కదా నేను తాగింది. ఆ తాగిన తర్వాతే కదా నేను హాస్పిటల్ పాలయ్యాను. అంతా నీ కళ్ళ ముందే జరిగింది కదా. నీ కళ్ళేమైనా పోయాయా? చూసావా వసంత, మీ తమ్ముడు ఎలా మాట్లాడుతున్నాడో? ఈ విషయంలో మాత్రం నీదే తప్పని నేనంటాను. ఇక నువ్వు నోరు మూసుకునుంటే బాగుంటుంది. అత్తయ్య, అవని రాజకీయాల గురించి, అవని సమయస్ఫూర్తి గురించి మీకు అర్థమవుతుందా? అక్షయ్ను కాపాడడానికి ఇప్పటికిప్పుడు కథలల్లుతుంది. అవునమ్మా, ఏకంగా మన ఇంటికి వారసురాలనే చేసేసింది. అక్షయ్ మీ మనవరాలైతే నిన్న మీరందరూ నిలదీసినప్పుడు అక్షయ్ ఎదురుగానే ఉంది కదా, మరి అప్పుడెందుకు చెప్పలేదు? అమ్మా, అక్షయ్ మా కూతురని మాకు కొన్ని రోజుల క్రితమే తెలిసిందమ్మా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ నిజం చెప్పలేకపోయాం. అవునమ్మా, శివరాత్రి రోజున సిద్ధేశ్వర స్వామీజీ అక్షయే నీ కూతురమ్మా అని అవనీతో చెప్పారు. నేను చెప్పింది నిజమో కాదో అని మీరు తెలుసుకోవాలనుకుంటే పూజారి నారాయణరావు గారిని అడగండి, మన సిద్ధేశ్వర స్వామిని అడగండి. వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. నమ్మకండి నానమ్మా, అస్సలు నమ్మకండి. నేను చెప్పింది నిజమని మీరు నమ్మడానికి అమ్మవారి మీద ప్రమాణం చేయమన్నా చేస్తానత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.